వెల్కమ్ బ్యాక్ టు టీవేట్ వాయిస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారంతా ఈ సమయంలో 3,000 రూపాయలు పింఛన్లు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందని వారందరూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి దంపతులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పల్లెటూరులో ఉన్న వారందరూ కూడా చాలా కృతజ్ఞతతో ఉన్నారని పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా తెలియజేశారు. ఎంపీడీఓ జయమాధి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ టీవేట్ వాయిస్. ప్రజాప్రతినిధులకు, మా పార్టీ నాయకులకు, పార్టీ పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులందరికీ, పత్రికా ప్రతినిధులకు కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వజర్రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఏది మాట ఇచ్చారో మాట ప్రకారం మొన్ననే కాకినాడలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అన్న సంగతి ఒకసారి అందరూ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఈ పెన్షన్ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఏమంటారంటే, ఎన్నికల ముందు జగన్మోహన్ గారు ఏమో 3,000 ఇస్తా అన్నారు, అది 2,250 మొదటిసారి ఇచ్చారు, 750 ఇవ్వలేదు నెలకి. తర్వాత ఏడాది 2,500 ఇచ్చారు, 500 ఇవ్వలేదు. తర్వాత 2,700 ఇచ్చారు, 250 ఇవ్వలేదు. అంటే 3,000 రూపాయలు మాట ఇచ్చి అందరికీ తగ్గించిస్తానని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు. అంటే వాళ్ళు మధ్య ఉండి మాట్లాడతారు, మధ్య లేక మాట్లాడతారు తెలియదు. కానీ ఒక్కసారి ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఏంటంటే, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు మేము అధికారంలో రాగానే, మీ అందరికీ ఆశిస్తుంటే అధికారంలో రాగానే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి రిలీజ్ చేశాం. ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చదువుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వాన్ని కోరుకొని ముఖ్యమంత్రి చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుర్ల రాజేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో ఈ నూతనంగా పింఛను పొందిన వారందరూ ఎంతో కృతజ్ఞతతో ఉన్నారని, అదే వివిధ ప్రాంతాల్లోనూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆమె అన్నారు. అదే సమయంలో ఇంకా నూతనంగా రావాల్సిన పింఛన్లు 2వ దశలో కూడా ఇంకా వస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ టీవేట్ వాయిస్. మీ ఎంఏ రాజు.